హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం 8th క్లాస్ హనీ డ్యూ అనుకున్నాం కదా. పార్ట్ 1 5 లెసన్స్ చూసాము. నెక్స్ట్ పార్ట్ 2లో మిగతా 5 లెసన్స్ చెప్పుకుంటే 8th క్లాస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? కోడింగ్తో చెప్తాను, ఎవరు మిస్ చేసుకోవద్దు. చూడండి 5 లెసన్స్ తర్వాత ఇక్కడ ఒక పోయం ఉంది, ద స్కూల్ బాయ్ నుంచి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న గ్లాసరీ చూడండి. స్కూల్ బాయ్లో గ్లాసరీ ఉంది. నిప్డ్ అంటే టు నిప్ సంథింగ్ ఇన్ ద బడ్ ఈజ్ టు స్టాప్ ఆర్ డిస్ట్రాయ్ ఇట్ అట్ యాన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. అంటే అభివృద్ధి చెందుతున్న దాన్ని తుంచడం లేదా తెగడం అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తుంది. ఓకే, నిప్డ్ అంటే తుంచడం. నెక్స్ట్ స్ట్రిప్డ్ అంటే చారలు, గీతలు ఉంటాయి కదా, ఇలాగా ఈ గీతల్ని వాటిని స్ట్రిప్డ్ అంటాం. నెక్స్ట్ ప్లాంట్ స్ట్రిప్డ్ ఆఫ్ జాయ్ అంటే ఇఫ్ జాయ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చి మనకి 6th లెసను. చూడండి, దిస్ ఈజ్ జాడీస్ ఫాన్. ఆ లెసన్ పేరు అది. అక్కడ ఉన్న ఒకసారి గ్లాసరీ చూడండి. డ్రిఫ్ట్ బ్యాక్ టు అంటే గో బ్యాక్ టు, వెనక్కి వెళ్ళడం అనమాట. నెక్స్ట్ డైలేటెడ్ అంటే ఎన్లార్జ్డ్, సాగదీయడం అనమాట. డైలేటెడ్ అంటే. నెక్స్ట్ ఏ క్లోజ్ షేవ్, ఏ నేరో ఎస్కేప్ అంటే ఇరుకులోంచి తప్పించుకోవడం, ఏ క్లోజ్ షేవ్ అంటే. కెప్ట్ యువర్ హెడ్, స్టేయిడ్ కామ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా కామ్గా ఉండడాన్ని మనం కెప్ట్ యువర్ హెడ్ అంటాం. ఫ్రేజెస్లా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెమ్డ్ ఇన్ అంటే కాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వన్ కాంట్ సే నో అంటే నో చెప్పలేని కండిషన్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట, హెమ్డ్ ఇన్. నెక్స్ట్ ఎక్రాన్స్ అంటే స్మాల్ బ్రౌన్ నట్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, సిడిల్డ్ బ్యాక్ అంటే వాక్డ్ బ్యాక్, అది కూడా వెనక్కి నడవడమే. ఈ వర్డ్ ఎక్కువ వస్తుంది మనకి, వాక్డ్ బ్యాక్ అని, సిడిల్డ్ బ్యాక్. నెక్స్ట్ క్వైట్లీ ట్రయింగ్ నాట్ టు బీ నోటీస్డ్ అంటే అక్కడ చూడనట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అనమాట. సిడిల్డ్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా, నోటీస్ చేయనట్టుగా వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ విచ్ వే ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. ఎవ్రీ విచ్ వే అంటే ప్రతి వే, డిఫరెంట్ డైరెక్షన్స్లో అన్ని వేలు కలిపి డిఫరెంట్ డైరెక్షన్స్. నెక్స్ట్ మేక్స్ ఏ బేరింగ్, యాక్ట్స్ యాజ్ ఏ కంపాస్ అండ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేసే కంపాస్ లాగా యాక్ట్ చేయడం అనమాట. ఇక్కడ మేక్స్ ఏ బేరింగ్, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చి బజర్డ్ అంటే ఏ లార్జ్ బర్డ్ లైక్ ద వల్చర్ దట్ ఈట్స్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్స్. చనిపోయిన యానిమల్స్ని తినే వల్చర్ లాంటి ఒక పెద్ద బర్డ్నే మనం బజర్డ్ అంటాం, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ అడ్జాసెంట్ అంటే నియర్ బై, దగ్గరగా. పార్టెడ్ అంటే మూవ్డ్ ఆర్ పుష్డ్ ఎసైడ్, పక్కకి తొయ్యడం అనమాట. పార్టెడ్ అంటే ఒక పార్ట్కి తొయ్యడం అనుకోండి. ఏ చైనా డీర్ అంటే క్లే డీర్ అంట, మట్టితో చేసిన బొమ్మ అన్నమాట. ఏ క్లే డీర్ దట్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్ అంటే అంతే కదా, మట్టితో చేసింది, కింద పడగానే ఈజీగా బ్రోకెన్ అంటే పగిలిపోద్ది కాబట్టి ఈ చైనా డీర్ అంటే క్లే డీర్. స్లీక్ అంటే స్మూత్ అండ్ షైనీ, స్మూత్ మెత్తగా ఉంటుంది, మృదువుగానే అలాగే మెరుస్తుంది అనమాట, దాన్ని మనం స్లీక్ అంటాము. నెక్స్ట్ హూయిస్ట్ అంటే పుల్లప్ హయ్యర్ అంటే పైకి లాగడం అనమాట, హైట్కి లాగడాన్ని మనం హూయిస్ట్ అంటాం. నెక్స్ట్ లైట్ హెడెడ్, అనేబుల్ టు థింక్ క్లియర్లీ అంటే క్లియర్గా ఆలోచించుకోలేకపోవడాన్ని మనం లైట్ హెడెడ్ అంటాం. లైట్గా అంటే తక్కువగా కదా, అలా గుర్తుపెట్టుకోండి. తక్కువ హెడ్ ఉంది, తనకి తక్కువ బుర్ర ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లైట్ హెడెడ్ అంటే అనేబుల్ టు థింక్ క్లియర్లీ, నీకు బుర్ర లేదా బుర్ర తక్కువ అని అడుగుతాం కదా, అలాగే లైట్ హెడెడ్ గుర్తుపెట్టుకోవచ్చు కోడ్ ద్వారా. నెక్స్ట్ అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి కొన్ని కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోండి.
రోంప్ అంటే ప్లే అట, ఆడుకోవడాన్నే మనం రోంప్ అంటాము. నెక్స్ట్ అలారం అంటే ఫైటన్ అంటే భయం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం నిద్దట్లో ఉన్నప్పుడు అలారం మోగితే ఒక్కసారిగా భయపడతాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. అలారం అంటే ఫైటన్ భయం, ఫ్రైటన్ అంటే భయం. నెక్స్ట్ బాల్క్డ్ అంటే తడబడ్డం అంట. ఆల్సో బాల్క్డ్ వాజ్ అన్విల్లింగ్ టు డూ సంథింగ్. తడబడ్డాన్నే బాల్కింగ్ అంటామట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి 7th లెసన్, ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. 7th లెసన్ మనకిది. దీంట్లో ఉన్న గ్లాసరీ చూద్దాము. యాస్ట్రోఫిజిస్ట్ అంటే స్కాలర్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, డీలింగ్ విత్ స్టార్స్, ప్లానెట్స్ ఎక్సెట్రా. అంటే స్టార్స్ ప్లానెట్స్ గురించి అధ్యయనం చేసే వాళ్ళనే మనం యాస్ట్రోఫిజిస్ట్ అంటాము. ఇక్కడ కోడ్ ఏంటంటే యాస్టర్ మీనింగ్ ఏంటంటే స్టార్ అనమాట. స్టార్ అని వస్తుంది చూడండి, ఏ స్టార్ అన్నట్టు యాస్టర్ వస్తుంది, యాస్ట్రో వచ్చింది కదా. యాస్ట్రో అంటే స్టార్ అని అర్థము. కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు, స్టార్స్ అధ్యయనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యూయాంట్ అంటే తేలికైన అంట. అంటే ఇంటెన్సివ్లీ యాక్టివ్ అండ్ వైబ్రెంట్ అంటే తేలికైన లేదా ఓవర్ యాక్టివ్గా ఉండడం. దాన్ని బెలూన్లా గుర్తుపెట్టుకోండి. బ్యూయాంట్ బెలూన్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటే బుడగన్న సరే గుర్తుపెట్టుకుంటే అది మనకి తేలిగ్గా ఎగురుద్దని గుర్తుంటుంది కోడ్ ద్వారా. ఓకే, కొన్ని మీనింగ్స్ ఇలా మైండ్లో పెట్టుకోండి, అది ఇస్తే లక్కీగా మనం పెట్టగలుగుతాం వెంటనే. నెక్స్ట్ టార్సో అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న పై పార్ట్నే మనం పై భాగాన్ని టార్సో అంటాం. ఇది కోడ్ ఏంటంటే టాప్ అంటే పైనే కదా, సో టార్సో టాప్. నెక్స్ట్ ఇది చూడండి, ఇన్కాండిసెన్స్ అంటే ఇన్నర్ గ్లో ఆర్ లైట్ అంటే జ్వలించడం అంట, లోపల జ్వలించడాన్నే మండడాన్నే మనం ఇన్కాండిసెన్స్ అంటాం. ఇక్కడ క్యాండిల్ గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, ఇక్కడ క్యాండిల్ మీనింగ్ వస్తుంది కదా క్యాండిల్. సో ఇన్కాండిసెన్స్ అంటే క్యాండిల్ గుర్తెట్టుకుంటే మీకు జ్వలించడం గుర్తొస్తుంది. నెక్స్ట్ యాక్సెసరీ, నాట్ ఎసెన్షియల్ అంటే అవసరం లేదు, బట్ ఎక్స్ట్రా త్రూ డెకరేటివ్ అంటే ఎక్స్ట్రాగా అవసరం ఉంది అంటే అవసరం లేదు, తప్పనిసరిగా ఎసెన్షియల్ ఏం కాదు కానీ ఎక్స్ట్రా అనుబంధంగా అవసరం. ఓకే, యాక్సెసరీ అంటే అనుబంధం, ఎక్స్ట్రా అని గుర్తుపెట్టుకోండి, యాక్సెసరీ అంటే ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇన్ఫ్లెక్షన్ అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్ ఇన్ స్పీకింగ్. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్ ఇన్ స్పీకింగ్ అంటే ఇక్కడ స్పీకింగ్లో మాట్లాడడంలో ఫాల్ రైజ్ అంటే ఎక్కడ పైకి మాట్లాడాలి, అలాగే ఎక్కడ ఫాల్ అంటే తగ్గడం కదా, ఎక్కడ రైజ్ చేయాలి ఎక్కడ తగ్గించి మాట్లాడాలనేది స్పీకింగ్లో, ఇది ఇన్ఫ్లెక్షన్. నెక్స్ట్ వచ్చి మనకి క్లిచే అంటే నలిగిన సామెత. ఎలా అంటే ఫ్రేజ్ ఆర్ ఐడియా యూజ్డ్ సో ఆఫెన్ దట్ ఇట్ లాసెస్ ఇట్స్ మీనింగ్. దీన్ని అస్తమాను పదే వాడడాన్నే మనం ఒక ఫ్రేజ్ని లేదా ఐడియాని పదే వాడడం నలిగిన సామెత అంటాం క్లిచే అంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్, అది క్లాస్ట్రోఫోబిక్ అంటే వెరీ స్మాల్ అండ్ సఫకేటింగ్. Claustrophobia is abnormal fear of being in an enclosed space అంటే క్లోజ్ అయిన స్పేస్, ఒక చిన్న గదిలో క్లోజ్ అయిన ప్లేస్లో ఉంటే వచ్చే భయాన్నే మనం క్లాస్ట్రోఫోబియా అంటాం. ఫోబియా మీన్స్ భయం అన్నమాట, చిన్న గది వల్ల వచ్చే, మూసి ఉన్న చిన్న గది వల్ల వచ్చే భయం అన్నమాట ఇది. నెక్స్ట్ గ్లీఫుల్లీ అంటే వెరీ హ్యాపీలీ ఆల్రెడీ వచ్చింది 7th మనకి. నెక్స్ట్ లెసన్ వచ్చి చూడండి, ఇక్కడ చిన్న పోయం ఉంది, ఆ పోయం దగ్గర చిన్న గ్లాసరీ ఇచ్చాడు చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ లయోనెస్ అంటే ఇంగ్లాండ్లోని ఒక చూడండి, ఇక్కడ లయోనెస్ అంటే ఇంగ్లాండ్లో ఒక ప్లేస్ అంటే ఇది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి చాలు, ఇంగ్లాండ్ అని వస్తే మీకు అది గుర్తు రావాలి. నెక్స్ట్ రైమ్ అంటే ఫ్రాస్ట్ అంటే మంచుతో కప్పబడిందే మనం రైమ్ అంటాం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ద
ద స్ప్రే అంటే లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. ట్రీస్ యొక్క బ్రాంచెస్ని, లీవ్స్ని మనం ఫాలిడ్జ్ లేదా ద స్ప్రే అంటాం. నెక్స్ట్ డర్స్ట్. డర్స్ట్ని పోయిటిక్ వర్డ్ ఫర్ డేర్డ్. డేర్డ్నే మనం డస్ట్ అంటాము. నెక్స్ట్ బిచాన్స్. బిచాన్స్ అంటే హ్యాపెన్ ఆర్ ఛాన్స్ టు హ్యాపెన్. నెక్స్ట్ సోజార్న్. సోజార్న్ అంటే స్టే, ఉండడం అనమాట. అక్కడ సోజార్న్ అంటే ఉండడం. నెక్స్ట్ రేడియన్స్. రేడియన్స్ అంటే గ్లో. రేడియో మెటీరియల్ ఎప్పుడు మెరుస్తూ ఉంటాయి కదా, కాబట్టి రేడియన్స్ అంటే గ్లో. నెక్స్ట్ ప్యాథోమ్లెస్. ప్యాథోమ్లెస్ అంటే సో డీప్ దట్ ద డెప్త్ కాంట్ బి మెజర్డ్. అంటే కొలవలేనంత లోతునే మనం ప్యాథోమ్లెస్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ప్యాథోమ్లెస్ అంటే కొలవలేనంత లోతు. నెక్స్ట్ 8th లెసన్ మనకి. 8th లెసన్ వచ్చి ఏ షార్ట్ మాన్సూన్ డైరీ. ఇక్కడ ఉన్న గ్లాసరీ ఏంటంటే మిలాన్కోలీ. మిలాన్కోలీ అంటే వెరీ సాడ్, విచారం అనమాట. విచారకరమైన వర్డ్ ఇది మెలాన్కోలీ. నెక్స్ట్ బ్లాంకెట్స్ అంటే కవర్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫెర్న్. ఫెర్న్ అంటే ఏ ఫ్లవర్లెస్ ప్లాంట్ విత్ feathery green leaves. ఫెదరీ గ్రీన్ లీవ్స్, పువ్వులు లేని అడవి మొక్క. ఇది ఫెర్న్ మొక్కలు మనకు తెలుసు కదా, బయాలజీ వాళ్ళు క్లియర్గా తెలిస్తే పువ్వులు లేని మొక్కల్ని మనం ఫెర్న్ ప్లాంట్స్ అంటాము. నెక్స్ట్ హెరాల్డెడ్ చూడండి. హెరాల్డెడ్ అంటే అనౌన్స్డ్ ఆర్ బ్రాట్ ద న్యూస్ ఆఫ్. న్యూస్ని తీసుకువెళ్ళడం, వార్తలను తీసుకెళ్ళడమే మనం హెరాల్డెడ్ అంటాము. నెక్స్ట్ ఇంప్రికేషన్స్. ఇంప్రికేషన్స్ అంటే క్యూర్సెస్ అంటే చిక్కులు. నెక్స్ట్ బ్లడ్ లెట్టింగ్ అంటే రక్తాన్ని విడిచిపెట్టడం, లాసింగ్ బ్లడ్ అనమాట. బ్లడ్ లెట్టింగ్ అంటే లాసింగ్ బ్లడ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ స్కేర్లెట్ మినివెట్. స్కేర్లెట్ మినివెట్ అంటే బ్రైట్ రెడ్ బర్డ్ లైక్ ఏ కుకూ. ఇది చాలా ఇంపార్టెంట్. కుకూ లాంటి రెడ్ బర్డ్నే మనం స్కేర్లెట్ మినివెట్ అంటాం. నెక్స్ట్ డ్రోంగో. డ్రోంగో అంటే ఏ సాంగ్ బర్డ్ అంట. సాంగ్, ఇది కూడా ఒక బర్డే, దీనిలాగా బర్డ్. సాంగ్ బర్డ్ విత్ ఏ స్టౌట్ బిల్ అంటే గట్టి ముక్కు. బిల్ అంటే ముక్కు అనమాట. గట్టి ముక్కుతో ఉండే పక్షినే మనం డ్రోంగో అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి డ్రమ్మింగ్. డ్రమ్మింగ్ అంటే ఫాలింగ్ నాయిస్లీ, గట్టిగా నాయిస్ చేస్తూ పడడాన్ని మనం డ్రమ్మింగ్ అంటాము. నెక్స్ట్ డిస్కాన్సోలేట్లీ. డిస్కాన్సోలేట్లీ అంటే అన్హ్యాపీలీ. నెక్స్ట్ రావైన్. రావైన్ అంటే వ్యాలీ అనమాట, లోయ. లోయనే మనం రావైన్ అంటాం. వెయిన్ వ్యాలీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రావిసెస్. క్రావిసెస్ అంటే నారో ఓపెనింగ్స్ ఆర్ క్రాక్స్ ఇన్ రాక్ ఆర్ వాల్. అంటే గోడలో కానీ లేదా రాళ్లలో ఉండే పగుల్ని మనం క్రావిసెస్ అంటాం. క్రాక్స్, క్రావిసెస్ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ష్రూ. ష్రూ అంటే ఫైండ్ ఇట్స్ హిందీ ఈక్వలెంట్ ఇన్ ద నెక్స్ట్ సెంటెన్స్. అంటే తెలివి గల వాళ్ళు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ని ఫైండ్ చేయడాన్ని మనం ష్రూ అంటాము. నెక్స్ట్ క్యారెస్. క్యారెస్ అంటే టచింగ్ ఆర్ హోల్డింగ్ లవింగ్లీ. మెల్లగా ప్రేమతో నిమ్మరడాన్నే మనం కేర్ అని గుర్తుపెట్టుకోండి. కేరెస్ అంటే మెల్లగా ప్రేమతో నిమ్మరడం. నెక్స్ట్ మెనేస్. మెనేస్ అంటే 310 అంటే నిర్వహించడం. మెనేస్ అంటే అక్కడ నిర్వహించడం, సభలు నిర్వహించడం అలా అంటాం కదా, అలాగా. నెక్స్ట్ వచ్చి మనకి ఒక పోయం ఉంది, దాని గ్లాసరీ 2 ఉన్నాయి జస్ట్. వ్రాట్. వ్రాట్ అంటే బ్రాట్ అబౌట్ అంటే తేవడం. నెక్స్ట్ ష్రిల్స్. ష్రిల్స్ అంటే కమ్స్ త్రూ లౌడ్ అండ్ క్లియర్. పులకరింతలు అనమాట. కమ్స్ ఎలా అంటే లౌడ్, క్లియర్గా, గట్టిగా అరుస్తూ రావడం. కమ్స్ త్రూ లౌడ్ అండ్ క్లియర్, పులకరింతలు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి లాస్ట్ లెసన్ కాదు, ఇంకా 9th లెసన్. ఇది 10 లెసన్స్. ద గ్రేట్ స్టోన్ ఫేస్. చూడండి ఫేస్, రాయిది ఒక మనిషి ఫేస్ లా ఉంది. ఆ స్టోరీ ఉంది అక్కడ చూడండి. గ్లాసరీ చూడండి ఇక్కడ. నైన్త్ లెసన్లో ఒకసారి చూడండి. పెర్పెండిక్యులర్. పెర్పెండిక్యులర్ అంటే చాలా నిటారుగా ఉండడం. ఓకే. రైజింగ్ వెరీ స్టీప్లీ. స్టీప్లీ అంటే నిటారుగా పెరగడం. రైజింగ్ అంటే పెరగడం.
నెక్స్ట్ ఇమ్మెన్స్, ఇమ్మెన్స్ అంటే హ్యూజ్ పెద్దదైన. ఎనారమస్ అంటే వెరీ బిగ్ చాలా పెద్దది. ఇవన్నీ బిగ్ అనే వస్తాయి. గిగ్నాటిక్ కన్నా కూడా బ్రహ్మాండమైన అంటే చాలా పెద్దదైన అని వస్తుంది అనమాట. విగ్రహం కూడా బ్రహ్మాండమైన విగ్రహం, బ్రహ్మాండమైన అఖిలాండ కోటి అంటాం కదా, అలాగా బ్రహ్మాండ అంటే గిగ్నాటిక్. ఇమ్మెన్స్. నెక్స్ట్ క్లస్టరింగ్ అంటే గ్యాదరింగ్, సేకరించడాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. గ్యాదరింగ్ అంటే క్లస్టరింగ్. నెక్స్ట్ బెనైన్ అంటే కైండ్ లేదా జెంటిల్. నెక్స్ట్ మనకి ప్రాపెసీ అంటే స్టేట్మెంట్ దట్ టెల్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్లో ఉన్న విషయాన్ని, జరగబోయే విషయాన్ని చెప్పే వాళ్ళని మనం ప్రాపెసీ అంటాం. ఆ చెప్పే మ్యాటర్ని మనం ప్రాపెసీ అంటాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒకటి ఉంది, పెన్సివ్ అంటే థాట్ఫుల్, ఆలోచన అనమాట, ఆలోచన గల దాన్నే పెన్సివ్ అంటాము. నెక్స్ట్ స్టిర్డ్ అంటే మూవ్డ్, కదలడాన్ని మనం స్టిర్రింగ్ అంటాం. స్టెరిలైజ్ చేయండి స్టిర్రింగ్ అంటాం కదా, స్టిర్రింగ్ అంటే మూవ్డ్. నెక్స్ట్ ఇక్కడ ఇన్హాబిటెంట్స్ అంటే పీపుల్ లివింగ్ ఇన్ ద వ్యాలీ, డ్వెల్లర్స్ అంటే నివాసం, అక్కడ నివసించడాన్ని మనం ఇన్హాబిటెంట్స్ అంటాం. హెబిటెంట్ అంటే అక్కడ ఉండడం కదా. లేబర్ అంటే వర్క్ చేసేవాళ్ళని లేబర్ అంటాం. నెక్స్ట్ బిహెల్డ్ అంటే చూడడాన్ని బిహెల్డ్ అంటాము. నెక్స్ట్ వచ్చి రినౌండ్ అంటే ఫేమస్ వ్యక్తిని మనం రినౌండ్ పర్సన్ అంటాం. ఇక్కడ ప్రొక్లైమ్డ్ అంటే సెడ్ లౌడ్లీ అంటే గట్టిగా చెప్పడం. చూడండి ప్రొక్లైన్ అంటాం, ప్రొక్లైన్ తీసుకురావాలి చెట్లవి పెకలించడానికి అంటాం పెద్దది. ప్రొక్లైన్ అంటే సెడ్ లౌడ్లీ, అనౌన్స్డ్, గట్టిగా అనౌన్స్ చేయడాన్ని మనం ప్రొక్లైన్డ్ అంటాం. నెక్స్ట్ వచ్చి లాస్ట్ లెసన్ అండి, ద గ్రేట్ స్టోన్ ఫేస్. లాస్ట్ లెసను అంటే 1, 2 అనమాట. 9th లెసన్ కూడా ఇదే లెసను 1 అనమాట. ఇది బాహుబలి 1, 2 లాగా ఇది 2. దీంట్లో చూడండి ఫ్యూరోస్ అంటే డీప్ లైన్స్, పెద్ద లోతుగా ఉన్న లైన్లే మనం డీప్ లైన్స్ని ఫ్యూరోస్ అంటాము. నెక్స్ట్ తక్కువే ఉన్నాయి చూడండి ఇక్కడ. అబ్స్క్యూర్ అంటే నాట్ వెల్ నోన్ అంటే సరిగ్గా తెలియని వాటిని మనం అబ్స్క్యూర్ అంటాం. నెక్స్ట్ వచ్చి అనవేర్స్ అంటే అన్నోయింగ్లీ, తెలియకపోవడం. ఇది కూడా అనవేర్స్ అంటే అవేర్నెస్ లేకపోవడం అంటాం కదా, అన్నోయింగ్లీ. నెక్స్ట్ కస్టమరీ టాయిల్ అంటే యూజువల్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ కరెస్పాండెడ్, బీన్ ఇన్ హార్మోనీ విత్ అంటే సంప్రదింపులు జరపడాన్ని మనం కరెస్పాండెడ్ అంటాం. సంప్రదింపులు జరిపే వ్యక్తిని కరెస్పాండెంట్ అంటాం. కరెస్పాండెడ్ అంటే సంప్రదింపులు జరపడం. నెక్స్ట్ కస్టమ్ అంటే హ్యాబిట్స్నే కస్టమ్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్మోనైజ్డ్ విత్ అంటే కరెస్పాండెడ్ విత్, అగ్రీడ్ విత్ అంటే ఇది కూడా సంప్రదింపులు జరపడాన్నే హార్మోనైజ్డ్ విత్ అంటాం. సేజ్ అంటే వైజ్ మ్యాన్, ఒక ముని తపస్సు చేసే వాళ్ళని సేజ్ అంటాము. డిఫ్యూజ్డ్ అంటే స్ప్రెడ్ ఆల్ అరౌండ్, మొత్తం వ్యాపించడాన్ని మనం డిఫ్యూజ్డ్ అంటాం. ఓకే, ఇక్కడితో మనకి 10 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఈ 10 లెసన్స్ కూడా పార్ట్ 1, 2 చేశాను. 1 చూసి 2 చూసాను, 2 చూస్తే మనకి 8th క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. హనీ డ్యూ. ఓకే, మిస్ చేసుకోవద్దు. 1-2 సార్లు చూస్తే మీకు కోడింగ్తో కూడా చెప్పాను కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.